హాయ్ ఫ్రెండ్స్. 'దమ్ము శ్రీజా'ని చూస్తుంటే ఎంతమందికి ఈరోజు నామినేషన్‌లో చిరాకొచ్చిందో కిందైతే కామెంట్ చేయండి భయ్యా. మాట్లాడితే స్టాండు మీ ఇంట్లో ఎన్ని స్టాండ్‌లున్నాయా తల్లీ, హరహర మహాదేవ శంభో శంకర. తలనొప్పొచ్చేస్తుందమ్మ తల్లి నీ ఆర్గ్యుమెంటు. ఇప్పుడు మనకి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి నామినేషన్ ప్రాసెస్ అయితే మనకి థర్డ్ వీక్ నామినేషన్ ప్రాసెస్ అయితే మనకి రన్నింగ్ అయితే అవుతుందన్నమాట. దీంట్లోని మనకి ఓనర్స్ ఉన్నారు కదా! ఓనర్స్ వచ్చేసరికి మనకి సెలబ్రిటీస్ ఓనర్ అయ్యారు కదండీ! ఓనర్స్ వచ్చేసరికి దమ్ము శ్రీజ గారి ఫోటో పెడతారనమాట. ఎందుకు పెడతారంటే మనకు సంజన గల్రాని గారు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. ఏం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారంటే, శ్రీజ గారు మీరు ఏ విషయంలో అన్నా సరే క్లారిటీగా చెప్తారు బానే ఉంది. అది ఒక 2 లైన్స్, 3 లైన్స్ లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదనుకుంటే 15 మినిట్స్ చెప్తే బావుంటదండి. చెప్పిందే చెప్పి మెల్లి చెప్పిందే చెప్తే ఏంటంటే యువతలో ట్రిగ్గర్ అవుతారు కదా! మళ్ళా ఆ పాయింట్‌ని తీసుకొచ్చేసి మెల్లి ఇలా లాగి కృష్ణులో బోలెస్ ఇలా గుచ్చుతారండి. ఆ గుచ్చింది మాకు ఎక్కడెక్కడో తగులుతుందండి. అంత ఆర్గ్యుమెంట్స్ వద్దండి. ఏదో కొద్దిగా చెప్పండంటే ఈ మనిషి నిజంగా దమ్ము శ్రీజ చూస్తుంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది నిజంగా. ఎంతమందికి ఇరిటేషన్ వచ్చిందంటే నాకు బీపీ పెరిగిపోయింది. 120 పెరిగిపోయింది భయ్యా. ఏంటి భయ్యా అది? చెప్పిన పాయింట్ ఇదే. అమ్మ నువ్వు మాట్లాడితే స్టాండ్ అంటది. కమ్ సే కమ్ నిజంగా చెప్పండి భయ్యా. ఎల్‌వి చూసినోళ్ళు నిజంగా ఇగో నేను చెప్తాను కదా! ఎలా లేదన్నా సరే 100 సార్లు అని ఉంటది ఆ అమ్మాయి. 100 కాదు 200 సార్లు అని ఉంటది. స్టాండ్ అన్నమాట. స్టాండ్ గురించి కాదు. అక్కడ ఆళ్ళు ఏం పాయింట్ పెడుతున్నారంటే, నువ్వు ఏదన్నా విషయం మాకు మాట్లాడితే మేము వింటాము. కాకపోతే షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పు. ఇట్లా మాట్లాడితే కొద్దిగా తగ్గించి చెప్పు. ఎందుకు ఓవర్ డిస్కషన్స్ అంటే 5 గంటలన్నా, 6 గంటలన్నా పెడుతూనే ఉందది. ఇదే పాయింట్ మీద నామినేషన్ చేసావంటే ఆ వల్లకొదే. ఇక్కడ కూడా ఆర్గ్యుమెంటు. ఇగో ప్రేతాత్మని ఏముందంటే మనకి ఆత్మ వచ్చేస్తది బయటికి. శ్రీజ వచ్చేస్తుంది. ఈళ్ళిద్దరు లెగిసిపోతారని చెప్పి మన పులిహార రాజాగాడు. తెలుసు కదా! మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్. గేమ్ ఆడతను. ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ గేమ్ ఆడడు. పులిహార కలపమంటే కేజీలు కలిపి మనకి ఈడొకటి ఇరిటేషన్ చెప్పించేస్తున్నాడు రా బాబు. నిజంగా చెప్తున్నానంటే ఇలాగైతే అస్సాం ట్రైన్ ఎక్కేయడం పక్కా. తర్వాత మన పెద్దాయన బర్నీ గారు కూడా లెగిస్తారు. అలా కాదమ్మా నువ్వు చెప్పు. అదేనన్నయ్య చెప్తాను. ఏ విషయం మీద నన్ను నామినేట్ చేశారంటది. అమ్మ తల్లి నేను నామినేట్ చేసిందే నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎవరన్నా సరే నామినేషన్ ప్రక్రియలో గానివ్వండి, లేదన్నా గ్రూప్ డిస్కషన్‌లో గానివ్వండి, ఏదన్నా డిస్కషన్‌లో గానివ్వండి, నేను మీ గ్రూప్ వాళ్ళు ఏమన్నంటే నువ్వెందుకు వస్తున్నావు మధ్యలోకి? వచ్చిందని వచ్చినట్టు ఉండకుండా మళ్ళీ మాతోనెందుకు తగులుకుంటున్నావు? ఒక 5 గంటలు, 6 గంటలు నువ్వు కుదిరితే రోజంతా కూడా ఎందుకు డిస్కషన్‌లు పెడుతున్నావు? ఆ డిస్కషన్‌లు మాకు ఇరిటేషన్‌గా ఉన్నవి. అందుకే నీకు నామినేట్ చేస్తామంటే, ఏ డిస్కషన్‌లు? ఎప్పుడు డిస్కషన్‌లు? దాని సినారియో ఏంటి? నేను స్టాండ్ తీసుకోను తప్ప. మాట్లాడితే స్టాండ్ అవ్వండి. నాకు పచ్చి బూతులొస్తున్నాయనండి. నిజంగా చెప్తున్నాను వైజాగ్ పిల్ల, ఆ పిల్ల, ఈ పిల్ల కాదు గానీ ఇరిటేషన్ వచ్చేస్తుంది. నిజంగా చెప్తున్నాను ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆఖరికి సెలబ్రిటీస్ అందరూ ఏమంటారు తెలుసా? అమ్మా మీతో మాట్లాడాలన్నా వణుకుపోతున్నామమ్మా. ఏంటి మాట్లాడితే మీద రాక్షస దానిలా పడిపోతుంది. ఒక 5 గంటలన్నా, 6 గంటలన్నా డిస్కషన్ పెడుతూనే ఉన్నావు. ఆల్రెడీ సెకండ్ వీక్ నామినేషన్‌లో కూడా బర్నీ గారు నామినేట్ చేస్తూ ఈ పిల్ల ఒక విషయం చెప్తది. ఏ విషయం అంటే, మీరు హౌస్ సినారియోనంతా కూడా పాడు చేస్తున్నారు అని చెప్తది. ఓకే. అక్కడి వరకు బానే ఉంది. మన బర్నీ శంకర్ గారు కూడా మనకు దానికి సమాధానం చెప్తారు. అది మాక్సిమం అయితే 15 మినిట్స్ ఎంతో అయిపోవాల్సిన గొడవ. లేదనుకుంటే హాఫ్ అన్ అవర్‌లో అయిపోవాల్సిన గొడవ. గట్టిగా లాగితే. ఈ అమ్మాయి ఏంటి తెలుసా? 2 గంటలు సాగదీస్తది. ఆఖరికి బిగ్ బాస్ గారు అనౌన్స్‌మెంట్ చేస్తారు. అమ్మా శ్రీజ నీ పాయింట్లన్నీ అయిపోయాయంటే, లేదండి నా పాయింట్‌లన్నీ అవ్వలేదు చెప్పి మళ్ళీ అదే పాయింట్. యువతలోళ్ళు చచ్చిపోతారన్నా, ఏం పోతారన్నా సరే చెప్పింది మోస్ట్ ఇరిటేషన్ పర్సన్. నన్ను అడిగితే జైల్లోకి సంజన ఫ్లోరెన్స్ గారు పేరు ఫ్లోరా షైనీ గారు వెళ్ళడం అయితే కాదు. దమ్ము శ్రీజ గారిని ఇమ్మీడియేట్‌గా అయితే జైల్లోకి అయితే పంపించాలని చెప్పేసి అయితే నా మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నిజంగా చెప్తున్నాను కదండీ! ఎల్‌వి మాత్రం ఇరిటేషన్ వచ్చిందనమాట. ఈవిడే ఇరిటేషను. మొత్తం అందరికి రెచ్చగొట్టి మాట్లాడుతది. నా పాయింట్లేంటో చెప్పంటే అందరూ కూడా మనకి సెలబ్రిటీస్ అందరూ కూడా 3 గంటలు, 4 గంటలు చర్చించుకుంటారు. ఎవరిని పెడదాం నామినేషన్‌లో అని చెప్పి చర్చించుకుంటారు. పులిహార ఎక్కువగా కలుపుతున్నాడు కాబట్టి ఈవిడనేస్తారు. ఎవరన్నా మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ అసలు గేమ్‌లోనే రావట్లేదు. ఆ వ్యక్తిని తీసుకొస్తుంటే ఈ వ్యక్తి ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటాడంటే,
ఈయన ఎక్కడ కనిపించలేదన్నా, ఎక్కడ కనిపించలేదు. ఏ గేమ్ ఆడలేదు. అసలు గేమ్ అంటే ఏంటని అడుగుతాడు. గేమ్ అంటే ఏంటో నీకు తెలియకుండా నువ్వు వచ్చేందుకు బిగ్ బాస్ హౌస్లోకి ఆడుతున్నావు, నాకు తెలియదన్నా, నువ్వు చెప్పానంటే ఇమాన్యుయల్ గారిని అడుగుతాడు. అది కాదురా తమ్ముడు అంటే నువ్వు 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 అంటాడు. పెద్ద ముండా అవ్వడానికి గౌరవం కూడా లేదురా బాబు నీకు. నెక్స్ట్ ప్రియా గారిని నామినేట్ చేశారు. ప్రియా గారు కూడా అంతే. నువ్వు ఎందుకు టాస్క్లో అన్ఫేర్గా ఆడుతున్నావు, ఫుడ్ మానిటర్ దగ్గర కరెక్ట్గా నువ్వు ఉండలేదు అని చెప్పేసి మనకి ఇది ఎవరు సెలబ్రిటీస్ అందరూ కూడా నామినేట్ చేస్తే, సారీ ఓనర్స్ అందరూ కూడా, సెలబ్రిటీస్ ఓనర్స్ కదా, నామినేట్ చేస్తే ఆవిడ పడిపోతుంది నేనప్పుడు అని. దమ్ము శ్రీజ గారు అమ్మ ఇరిటేషన్ అండి బాబు, ఇరిటేషన్. ఎప్పుడన్న మాటలే. లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. అంత బీపీ పెరిగిపోతుంది బ్రో, అంత బీపీ. సరే, నెక్స్ట్ అప్డేట్ కూడా తొందరగా ఇస్తాను ఫ్రెండ్స్. ఇదన్నమాట వీడియో, కంప్లీట్గా చూసారని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.